కారుణ్యమూర్తి. ఈ వేసంకి వచ్చినప్పటి నుంచి భగవాన్ సదా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు. ఎండగా ఉండే సమయంలో సేవకులు ఉత్తరంగా ఉన్న పందిరి కింద క్రోటన్ల మధ్యకు శ్రీవారి సోఫా జరిపి చుట్టూ వట్టివేల తడికలు కట్టి నీళ్లు చల్లుతున్నారు. ఈ మధ్యాహ్నం నేను ఎందుకో 2 గంటలకే వెళ్ళాను. భగవాన్ సోఫా ఇంకా అక్కడే ఉన్నది. తెల్లని జాలరుగుడ్డ వంటిది ఒకటి తల మీద ఒంటి మీద కప్పుకొని కూర్చున్నారు భగవాన్. కృష్ణస్వామి తప్ప మరెవ్వరూ లేరు. అతడు మరతో ఉన్న పన్నీరు బుడ్డిని చేత్తో పుచ్చుకుని భగవాన్ వెనుక వైపున నుంచున్నాడు. దానిలో పన్నీరు కలిపిన నీళ్లున్నవి కాబోలును. మర తిప్పాడు. చిమ్మన గ్రోవిలో నుంచి భగవాన్ మీద తుంపర్ల వర్షం కురుస్తున్నది. ఆహా అంటూ భగవాన్ ఆ నీళ్లతో ఒళ్ళంతా తుడుచుకుంటున్నారు. నేను వెళ్ళగానే ఇటు చూసి, ఇదిగో అభిషేకం చేస్తున్నారు చూశావా అని తడిసిన ఆ జాలరుగుడ్డ ముఖమంతా కప్పుకుని, ఇదిగో ఈ తడిబట్ట కప్పారు అంటూ తడికలు కట్టి నీళ్లు చల్లుతున్నారు. నీలగిరి వలె ఉన్నది చూడు అని భగవాన్ సెలవిచ్చారు. సోఫాకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూశాను. చల్లగా ఉన్నది. ఎండలో నుంచి వచ్చాను గనక చల్లదనం బాగా తెలుస్తున్నది అంటూ వెనక్కు వచ్చి యథాస్థానంలో కూర్చున్నాను. భగవాన్ నా మాటకు అవునవునని చెప్పి గత సమాచారం ఏదో స్ఫురణకు వచ్చింది కాబోలు. రవంత యోచించి, ఇదిగో నేను విరూపాక్ష గుహలో ఉండగా ఎండాకాలంలో నీటి వసతి లేక చూత గుహకు మారేవాళ్ళం. అక్కడికి మిట్ట మధ్యాహ్నం వేళ పెద్ద పెద్ద గడ్డి మోపులు తల మీద పెట్టుకొని కడజాతి స్త్రీలు కొందరు అలసిపోయి నీళ్ళ నిమిత్తం వచ్చేవారు. పాపం పొద్దుట గంజి తాగి కొండకెక్కితే అప్పటికి ఆ కాస్త గడ్డి దొరికేది. వచ్చి రావడమే అమాంతం మోపులు కింద పడవేసి వంగి, సామి సామి ముందు ఈ వెన్న మీద చెంబడు నీళ్లు కొట్టు స్వామి అనేవారు. నేనక్కడ తిన్న మీద నుంచి ఒక్కొక్కరి వీపున ఒక్కొక్క చెంబు చొప్పున నీళ్లు పోస్తే, అమ్మయ్య ఎంత హాయిగా ఉన్నది స్వామి అంటూ తెప్పరిల్లు కొని దోసిలు పట్టి కడుపు నిండా నీళ్లు తాగి ముఖం తుడుచుకొని చెట్టు నీడిన కొంతసేపు ఉండి సేదతీరు వెళ్ళేవారు. ఆ సుఖం వారికే తెలియాలి. ఎండపడి వచ్చినప్పుడే నీళ్ల చల్లదనం తెలుస్తుంది అని సెలవిచ్చారు. భగవానేనా నీళ్లు పోసింది అన్నాను. నేనే. ఆ వేళకు వారు వస్తారని నీళ్లు పెట్టుకుని ఉండేవారిని ఏం చేసేది అనేసరికి భగవాన్ కంఠం గద్గదిక వహించింది. కారుణ్య స్వరంతో, వారు ఆ పాలితీర్థం తాకరాదు, మరెక్కడా నీరు లేదు. మలమల మార్చే ఎండ, గడ్డిమోపు అమ్ముకుంటే కానీ గంజికి లేదు. పిల్లల తల్లులు త్వరగా ఇల్లు చేరాలి. ఏం చేస్తారు పాపం. ఆ గుహ వద్దకు వెడితే ఆ స్వామి నీళ్లు పోస్తాడన్న ఆశతో వచ్చేవారు. మాకప్పుడు వంట లేదు. ఎప్పుడైనా అన్నం వండితే చాలా ఎసరు పెట్టి గంజి వార్చేవాళ్ళం. ఆ వార్చిన గంజి ఒక కుండలో పోసి ధారాళంగా నీళ్లు కలిపి ఉప్పు వేసి ఉంచేవాడిని. సొంటి ఉంటే వేసేవాడిని, లేకుంటే లేదు. వారు వచ్చేసరికి ఈ గంజి నీళ్లు చల్లగా అయ్యేవి. ఒక్కొక్క లోటా చొప్పున దోసెట్లో పోస్తే అమృతతుల్యంగా తాగిపోయేవారు. ఆ గంజి రుచి, ఆ నీళ్ల సుఖం వారికే తెలుసు అంటూ మరి మాట రాక మౌనం వహించారు భగవాన్. నేను ఆ కారుణ్యమూర్తిని చూస్తూ కొంచెంసేపు అలాగే ఉండిపోయి, వెనుక ఈ విషయం చరిత్రలో లేదే అన్నాను. లేదు, ఏమో, ఎందుకని నేనే చెప్పలేదు అని సెలవిచ్చారు భగవాన్. ఇటువంటి గాథలు ఎన్ని అజ్ఞాతంగా ఉన్నవో అన్నాను. అంటూ ఊరుకున్నారు భగవాన్.